ప్రసాద్ ఇతని మీద కూడా గతంలో ఇట్లాంటి నేరాలు 8 కేసులు ఉన్నాయి, నమోదై ఉన్నాయి ఆయనకి. తర్వాత ఈ ఎలమటి సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి మీద కూడా 3 కేసులు ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కూడా ప్లాన్ చేసి కుట్ర పని ఈ ఫోర్జరీ, ఈ లీగల్ హెయిర్స్ సంబంధించి కానీ, డెత్ సర్టిఫికేట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారు. దీని మీద వీరందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి 5 మొబైల్ ఫోన్స్, ఒక డెల్ ల్యాప్టాప్, తర్వాత ఏదైతే ఫోర్జరీ సేల్ డీడ్ ఉందో అది కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ దర్యాప్తు అంతా కూడా మా సిపి గారి ఆదేశాల మేరకు డాక్టర్ బి అనురాధ ఐపీఎస్, డీసీపీ ఎల్బీ నగర్ జోన్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కోటేశ్వరరావు అడిషనల్ డీసీపీ గారు మరి నేను మా పర్యవేక్షణలో, మా అందరి పర్యవేక్షణలో కూడా ఈ మహేష్ ఇన్స్పెక్టర్ వనస్థలిపురం పిఎస్ మరియు డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజేష్ వారందరూ కూడా కలిసి ఒక టీమ్గా ఏర్పాటై ఐఓ నాగరాజు కూడా దీంట్లో భాగస్వామి. వీళ్ళందరూ క్రైమ్ టీము అందరూ సపోర్ట్తోని, స్టాఫ్తోని వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే వారి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండాలి. ఇట్లా ఏదైనా కానీ వాళ్ళకు వేరే తన నుంచి వేరే వాళ్ళ మీద మనకు తెలియకుండానే ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం కానీ ఇట్లాంటివి జరిగి ఉంటే ఇమ్మీడియట్గా ఫోర్జరీ అయినాయని కానీ వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా ఇమ్మీడియట్గా ఆ రికార్డ్స్లో ఈసీ కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఇట్లాంటివి జరిగి ఉంటే, ఇట్లాంటి నేరాలు జరుగుతుంటే ఇమ్మీడియట్గా పోలీసు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈ ఎవరైతే ఇట్లాంటి నేరాలు పాల్పడతారో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. వీళ్ళందరి మీద కూడా ఎప్పటికీ ఇట్లాంటి నేరస్తుల మీద ప్రత్యేక నిఘా ఉంటుంది. ఈ కేసులు ఇప్పటికీ అరెస్ట్ అయిన వీళ్ళ కేసులో ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా మళ్ళీ మేము పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా లోతైన దర్యాప్తు చేసి వీళ్ళందరూ ఇంకా ఎటువంటి నేరాలకు ఇంకా ఏమన్నా చేసినారా అని కూడా పరిశీలించడం జరుగుతుంది. అయితే ఫోటోలు లేకుండా ఉన్నాయో అటువంటి ఆ డాక్యుమెంట్స్ బేసిక్గా 80 అందాజా నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 85 అంతకుముందు ఆన్లైన్ రాకుండా, ఫోటోలు రాకుండా ఉన్నటువంటి మేజర్గా ఉన్నాయో అప్పుడు అట్లాంటి ఫ్లాట్లు ఉన్న వాటిని ఇట్లాంటి వీళ్ళు ఫ్రాడ్స్టర్స్ వీళ్ళంతా నేరస్తులంతా కూడా ఇట్లాంటి వాటిని కొంచెం ఐడెంటిఫై చేసుకొని చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంత మా ఏరియాలో హైత్ నగర్ ఏరియాలో